సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది వేరే యాంగిల్. మీరు కూడా డేరింగ్ ఉంటారంటే గుమ్మని ఎవరన్నా మీకు నచ్చలేదు, సంథింగ్ ఏదో అప్రోచ్ అయిన విధానం ఏదో నచ్చలేదు, ఓపెన్ గా చెప్పేస్తారా మొహం మీద? చెప్పేస్తా. కూల్ గా కట్ చేసుకుంటారా? అంటే సో మై రియాక్షన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద ఆపోజిట్ పర్సన్. నన్ను ఏదైనా ఇరిటేట్ చేసే టైప్ లో అవతల వాళ్ళంటే ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తా. అదర్వైజ్ ఐ గివ్ ఇట్ సటిల్ గా. బట్ ఐఎమ్ నోన్ ఫర్ వాయిసింగ్ అవుట్. దట్ ఈస్ సంథింగ్ దాసర్ గారు, రామానాయుడు గారు, దే ఆల్ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఏదో అనుకుని ఇబ్బంది పడిపోయి లోపల అనుకోని ఐ పుట్ ఇట్ అక్రాస్ హౌ ఐ వాంట్. మేబీ అరిచేసి అది ఏం చెప్పక్కర్లే. వాట్ వీ వాంట్ టు బి కన్వేడ్ కెన్ బి కన్వేడ్ వెరీ నార్మల్లీ ఆల్సో. నాకు ఇది నచ్చట్లేదండి, ప్లీజ్ లెట్స్ నాట్, అంతే. దానికి మించి ఏదైనా అయింది అంటే ఆబ్వియస్లీ నాకు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ షార్ట్ టెంపర్డ్. నాకు చాలా చాలా షార్ట్ టెంపర్డ్. నేను ముక్కు మీద ఉంటుంది కాకపోతే, బట్ ఐ ట్రై టు కన్వే. మీరు ఎలాగా మీ ఫ్యామిలీ అంతా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఫ్యామిలీ అంటారు కాబట్టి మీరు తింటున్నప్పుడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అందరూ కలిసి. ఆ టైంలో ఏమన్నా జోక్స్ క్రాక్ చేసుకున్నాయి ఏమన్నా అప్పుడు ఏమైనా గుర్తున్నాయి ఉన్నాయి? పాపడ్ ఇస్ లైఫ్ అండి, అదే మీరు జోక్ అనుకోవచ్చు. పాపడ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ పాపడ్, అంతే. దట్ సంథింగ్. అంటే మాకు ఇంట్లో నాకు మా తమ్ముడికి పాపడ్స్ పిచ్చి. అంటే ఇంత టబ్బులు గిన్నెల నిండా పాపడ్స్ చేసుకున్నా కూర్చొని తినేయగలం క్యాజువల్ గా. అంటే ఎంత తిన్నా వెయిట్ గెయిన్ అవ్వనా? అదొక రీజనా? లేదంటే అదొకటి సౌండ్ క్రంచీ. అంటే అది క్రంచీ లేకపోతే ఇంక అసలు తిన్నా. మళ్ళా ఆ సాఫ్ట్ అయిపోకూడదు, కర్ 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 సౌండ్ రావాలి. అండ్ మళ్ళీ ఎవ్రీ పాపడ్ కూడా తిన్నాం. ఐ లవ్ మెడ్రాస్ అప్పడాలు అండ్ గుమ్మడోడియాలు. ఎక్కువ తిని గుమ్మడోడియాలు ఇవే ఎక్కువ తింటా ఉంటారు. మోడలింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి. తినండి మళ్ళీ. తింటున్నా. అంటే మీరు ఏమనుకుంటారు, ఒక యాక్ట్రెస్ కి మోడలింగ్ త్రూ వెళ్తే కొంచెం ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయని ఫీల్ అవుతున్నారా? సో మీరు నమ్ముతారు ఎవరో, నాది ఏది ట్రెడిషనల్ పార్ట్ లాగా నాది అవ్వలే. ఇప్పుడు నార్మల్ గా మీరు చూస్తే ఒకళ్ళు మోడలింగ్ వెళ్తారు, బ్యూటీ ప్యాజెంట్స్ అవుతాయి, తర్వాత సినిమాలు వస్తారు. సినిమాలు చేస్తుంటే టెలివిజన్ చేయకూడదు అంటారు, ఇంకేం చేయకూడదు అంటారు. మేబీ సినిమాలు టోటల్ గా అయిపోయిన తర్వాత అప్పుడు టెలివిజన్. నాకు ఇలాంటి అడ్వైస్లు అందరూ ఇచ్చారు. నేను అంగ్రేజ్ తర్వాతే ఐ వెంట్ ఫర్ ఫెమినా మిస్ ఇండియా. ఆ తర్వాత ఆ రోజే మూవీ చేసా. ఆ తర్వాత ఐ డిడ్ జీ సౌండ్ పార్టీ. ఆ తర్వాత మళ్ళీ మూవీ చేసా. ఆ తర్వాత జాలీవుడ్ ఎక్స్ప్రెస్ చేసా. ఐ నెవర్ ఫాలోడ్ అ పాత్. నాకు అందరు చాలా మంది చెప్పేవారు, ఇలా చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు. నాకు ఆ ప్రాజెక్ట్ నచ్చింది అనిపిస్తే ఐ వుడ్ డూ ఇట్. ఒక పాత్ ఇలా అని నేను ఫాలో అవ్వలే. ఇన్ఫాక్ట్ నేను చాలా మూవీస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, కొన్ని వాళ్ళు నన్ను వద్దనుకున్నవి డిస్కషన్ స్టార్ట్ అయ్యాక, కొన్ని నేను వద్దనుకున్నవి, విచ్ ఆల్ టర్న్ అవుట్ టు బి గుడ్. ఎందుకంటే ఇప్పుడు మేబీ నేను ఆ మూవీస్ అన్ని చేస్తుంటే ఇవాళ మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేసేవారు కాదేమో. అంతే. ఎందుకంటే ఆ సినిమాల్లో ఈవెన్చువలీ చేసిన హీరోయిన్స్ అందరూ దే ఈవెన్చువలీ స్టాప్ యాక్టింగ్. అసలు ఇప్పుడు కనిపించట్లా. సో సమ్ టైమ్స్ సమ్ చాయిసెస్ బోత్ సైడ్స్, వాట్ ఎవర్ రీజన్ కి ఆ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ నన్ను కాస్ట్ చేయకూడదు అనుకున్నారు, కొన్ని నేను చేయకూడదు అనుకున్నాను. దే ఆల్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్ ఇన్ మై ఫేవర్. దట్స్ వాట్ ఐ బిలీవ్. యాక్చువల్లీ మిస్ సౌత్ ఇండియా ఫైనలిస్ట్స్, వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్స్. సో నార్మల్ గా ఇప్పుడు మిస్ వరల్డ్ జరుగుతుంది తెలుసు కదా, హైదరాబాద్ జరిగితే ఒక ఇంగ్లాండ్ ఆమె కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఏదో అంటే వాళ్ళు ఒక గెస్ట్ వస్తారు, పెద్ద ఆయన ఉంటారు, ఆయన మనం ఎంటర్టైన్ చేయాలి, వెళ్ళి టేబుల్ దగ్గరికి వాళ్ళు ఏం కోరుకుంటే చేయాలి అని చెప్పి. ఈ కైండ్ ఆఫ్ నిజంగా ఈ కైండ్ ఆఫ్ ఏమన్నా ఉందండి కల్చర్ అక్కడ? నేనైతే నా టైంలో నేనేమి ఎక్స్పీరియన్స్ కాలేదు అలాంటివి. బికాస్ ఆల్ మై ప్యాజెంట్స్ హ్యాపెండ్ ఇన్ చెన్నై అండ్ బాంబే. అండ్ మాకు ఒకసారి ఓన్లీ ఆ కాంటెస్ట్ టైంకే మమ్మల్ని అసలు హోటల్ నుంచి ఆ హోటల్ కి ఆర్ దట్ బ్యాంక్వెట్ హాల్ కి పట్టుకెళ్ళేవారు. అగైన్ వీ వుడ్ ఆల్ బి సేఫ్లీ ఎస్కార్టెడ్ బ్యాక్. నా టైంలో అయితే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం జరగలేదు అసలు, టు బి ఆనెస్ట్. నౌ ఐ డోంట్ నో, బట్ ఐ అడ్మైర్ హర్, మిస్ ఇంగ్లాండ్. ఎందుకంటే తను వాయిస్ అవుట్ చేసి షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అంటే దట్ ఈస్ ట్రూలీ బ్రేవ్ ఆఫ్ హర్. ఎందుకంటే దిస్ ఇస్ అ వరల్డ్ ప్లాట్ఫామ్.
అండ్ షీ స్పోక్ అవుట్ సో ఓపెన్లీ అండ్ వెళ్ళిపోయి షీ లాస్ట్ హర్ స్లాట్ ఇన్ ది కాంటెస్ట్ అంటే ట్రూలీ అడ్మైరబుల్ అబౌట్ హర్. థింగ్ ఏంటంటే రేపు పొద్దున్న ఆమె అంటే దీని తర్వాత ఆమె మళ్ళీ ఇంకొక కాంటెస్ట్ లోకి తీసుకోవడానికి ఇస్తారో లేదో కూడా తెలియదు అవకాశం. బట్ స్టిల్ ఆమె ఓపెన్ గా చెప్పిందంటే ఆమె ఏదో ఫేస్ చేసింది. డెఫినెట్ గా బికాస్ ఇలాంటివి వాయిస్ అవుట్ చేసి వాక్అవుట్ చేయడం లాట్ ఆఫ్ గట్స్ అండి. బికాస్ ఇఫ్ యు సీ కేటీఆర్ గారు ఆల్సో అప్రిషియేటెడ్ హర్ అ లాట్ మొన్న పోస్ట్ లో, అండ్ హీ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ ఫర్ అ ప్రోబ్. ఇట్స్ నాట్ ఈజీ అండ్ తను వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ షీ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ ఓన్ కంట్రీ అగేన్స్ట్ ఆర్ కంట్రీ. ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ తను వెళ్ళిపోయింది అంటే డెఫినెట్ గా సంథింగ్ మస్ట్ హావ్ ఎఫెక్టెడ్ హర్ ఫర్ షూర్. I just hope she gets a good result. ఇలాంటి వరల్డ్ ప్లాట్ఫామ్ లో మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఇలాంటి రావడం వల్ల ఏంటంటే మనకు కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును, కరెక్టే, దట్ ఈస్ ట్రూ. No idea what she experienced, but lot of guts that she spoke and she left. Seriously, అంటే కొంతమంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయట పెడతా ఉంటారు. అవును, అదేంటంటే కొంచెం పర్సనల్ గా వాళ్ళ క్రెడిట్స్ పెట్టుకోవడం, ఓడిపోయాం అనే బాధ, ఇవి బయట పెడతారు. బట్ వాకౌట్ చేయడం అనేది అదే మీరు అన్నట్టు ఆ స్టేజ్ వరకు రాకుండా కూడా తను వెళ్ళిపోయిందంటే షీ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అప్లాడ్. అదైతే కరెక్టే. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకున్నాం ఒకసారి. కమల్ హాసన్ గారిని ఐ మీన్ ఏదైనా ఆయన మీతో మాట్లాడిన మాటలు ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైనా గుర్తుందో, బాగా గుర్తుండిపోయేది? నేను ఒక 2 times కలిసాను లాంగ్ బ్యాక్. అండ్ అప్పుడు కలిసినప్పుడు అప్పట్లో యూస్ టు హ్యావ్ స్ట్రైట్ హెయిర్, కర్లీ హెయిర్ ఉండేది కాదు. ఐ యూస్ టు స్ట్రైటన్ మై హెయిర్ అనమాట. He asked me about hair straightening techniques. Okay, where I got it done, how I maintain it, and all that. And generally we discussed about films, what kind of films I like to watch. And it was very casual, normal discussion, which actually left me no. I was like, okay, inta pedda actor inta normal ga maatladtara, very calm, very ante మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగా హిస్పో, వెరీ నార్మలీ, వెరీ క్యాజువల్. దట్ లెఫ్ట్ అ గుడ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. అంటే థింగ్ ఏంటంటే ఆయన తెలుసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద స్టైలిస్టులు వాళ్ళు దొరుకుతారు ఆయన. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకు అంటే మీ చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లని అడగడం ఎందుకు అనే ఆలోచన కూడా లేదు. తెలుసుకోవాలి, ఎవరి దగ్గర ఓపెన్ ఉంటారు, అందుకే లెజెండ్స్ అవుతారు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ గురించి, పొలిటికల్ జర్నీ గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు? యాక్చువల్లీ నేను యాజ్ అ పర్సన్ ని చూసిన ఐఎమ్ completely away from politics. Completely. Asal naku somehow I don't understand politics. I feel that is a completely different world altogether. I think there's a lot that goes into politics, and appreciation untundi, mudslinging kuda untundi. So I completely stay away politics. Edo news lo ala chadutanu gaane I don't really involve. ఎందుకంటే నా ఇమ్మీడియట్ సర్కిల్, నా ఫ్రెండ్స్ అది కూడా ఎవరు పాలిటిక్స్ లో లేరు. ఫర్ మీ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్. మనకి నేను ఎంత ఒక నార్మల్ రీడర్ లాగా, వ్యూవర్ లాగా ఎంత ఉండాలి నేను అంతే పెట్టుకుంటా పాలిటిక్స్. సో ఐ థింక్ అట్ సమ్ పాయింట్ ఆల్మోస్ట్ ఆల్ ది బిగ్ యాక్టర్స్ ఆర్ హ్యావింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్. అది మేబీ ఒక maybe eventually I think because they are all so loved by people, so people andarki oka kind of adoration untundi villante. So I think that prompts them to get into politics. Yes. Ante valki edo okati back cheyali, give back, edo okati it is like a give back, like they're all their fans. They have done so much for us. Now we are in a position to do something good for them. I think that is what is taking andarni towards that step. And I think at some point it's a good thing kada. At some point good thing. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు ఇలా రావడం అనేది గుడ్ థింగ్ అంటారా? డెఫినెట్ గా కదండి. ప్రైమ్ లో ఉన్నప్పుడు I think you can do a lot more kada. విజయ్ గారు You can do a lot more when you're especially in your prime.
అంటే మీరు అన్నట్టు ప్రైమ్ లో ఉన్న పీపుల్ స్టిల్ నో యూ ఆర్ నాట్ అ ఫర్గాటన్ హీరో కదా. సో ప్రైమ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయాలి ప్రైమ్ లో ఉన్నప్పుడే. అప్పుడు ఏంటంటే ఐ ఫీల్ యూ కెన్ గ్యాదర్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ మోర్ ఫాలోవర్స్, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. అది ఎప్పుడు మనం నాట్ జస్ట్ పాలిటిక్స్ అండ్ ఎవరైనా కూడా ఐ ఫీల్ మనం ఏం చేసిన లైఫ్ లో ఒక పీక్ అందరికీ ఉంటుంది. ఆ పీక్ లో చేసుకోగలిగితే ఇట్ విల్ బీ అ గుడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యుర్ డూయింగ్. లేకపోతే ఏంటంటే పీపుల్ కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు వర్క్ చేయడానికి ఏం లేదు, ఇప్పుడు ఇదేదో చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది వస్తే మనం చేయబోయేది మంచి డీడ్ అయినా కూడా దానికి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది.